అయ్యో అదేంటి కన్నా కన్నా కన్న బాబు ఏంటి బుజ్జి మంచి హుషారుకున్నావు. అంజలి షోకి ఇంత సింపుల్గా వచ్చేస్తావా కన్నా? అంత పెద్ద జుట్టు, హాయ్ నమస్తే. చక్కగా షర్ట్ ఎంత బాగా రావాలి కన్నా. ఏంటిది ఇలా వచ్చావు కన్నా? ఏమన్నా బాగుందా నీకేమన్నా? బుజ్జికి తెలుసండి, కన్నాకి ఎలాగ వెళ్తే అమ్మాయిల దగ్గరికి వెళ్తే ఎలా పంపించాలో బుజ్జికి తెలుసు. అందుకనే మొత్తం కొట్టించేసి పంపించింది. వెల్కమ్ టు ఇండియా అండ్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ అంజలి. వెల్కమ్ టు హైదరాబాద్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు సీ యూ. లైక్ వైజ్. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగానే చెప్పేస్తున్నాను నేను. ప్లెజర్ ఈస్ మైన్. ఐ థింక్ మీకు అర్థమైంది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ రవి మంత్రి. నమస్కారం. కాదండి, మంత్రి గారు మీ ఇంటి పేరా? అవునండి, ఇనిషియల్. హైదరాబాద్ వచ్చి 30 ఏళ్ళు అయిపోయింది యాక్చువల్లీ. మళ్ళీ ఈస్ట్ వెస్ట్ ఆ స్లాంగ్ ఇన్స్టాగ్రామ్లో మీరు చూసినప్పుడు మళ్ళీ పాతకాలపు జ్ఞాపకాలు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి. ఏముంటే అది వేసుకుని తినాలమ్మా, లేని దాని గురించి ఆడకూడదు. తయి ఒక్క ముద్ద తినే ఆ చల్తావా, ఆ అమ్మాయిల బయట తిరగకూడదమ్మా. బూచోడొచ్చి సంచిలో పెట్టి పట్టుకుపోతాడు. వీ ఫెల్ సో హ్యాపీ టు సీ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ వైజ్ అంజలి గారు. It's been a pleasure and honor actually. ట్రూ. యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ చూసినప్పుడు నిజంగా మీరు రైటర్ అని తెలియదు, టు బి ఫ్రాంక్. మీ యాక్సెంట్, మీ ప్రజెంటేషన్ చూసి అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని అందరూ ఫీల్ అయిన మాట వాస్తవం. బట్ కానీ అందులో ఒక చోట కనపడని గాలి పీల్చేస్తున్నాం అని మీరు ఒకటి రైటప్ రాశారు అక్కడ ఒక చోట. ఐ ఫెల్ట్ రియలీ ఓ మై గాడ్, నిజంగానే ఈయనలో ఒక రైటర్ దాగున్నాడని వెతుకుతూ ఉంటే దెన్ ఐ గాట్ టు నో దట్ అమ్మ మీద మీరు రాసిన కొన్ని డైరీలో కొన్ని పేజీలు ఉన్నది మీరు రాశారన్న విషయం తెలిసి చాలా చాలా సంతోషంగా అనిపించింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా మంచి కాపీస్ సేల్ అయ్యాయని చెప్పని విన్నాను. అసలు చెప్పండి, మీరు మీది ఏ ఊరు, అసలు ఏంటి సంగతులు? గోదావరి డిస్ట్రిక్ట్స్ అండి, కాకినాడ ప్రాపర్ నేను ఉండేది. రావులపాలెం. రావులపాలెం. ఐర్లాండ్ వెళ్ళి ఒక 7 years అయిందండి, జాబ్ కోసం వెళ్ళాను. ఓకే. అక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు రావాలా అని అనుకుంటా కౌంట్ అయిపోతూ పెంచుకుంటూ పోతున్నాను. బట్ ఐ హోప్ ఐ విల్ కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ ఐ క్యాన్. ఇండియాలో సెటిల్ అవుతారా ఇందుకి? ఖచ్చితంగా అండి, వచ్చేస్తాను, వెనక్కి వచ్చేస్తాను. డబ్బులు కావాలి కాబట్టి కొన్నాళ్ళు ఉన్నాను, వచ్చేస్తాను. నెక్స్ట్ ఇయర్కి మోస్ట్లీ ప్లాన్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అమ్మాయిలు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్? ఐ ఆమ్ బ్యాచులర్. ఎలిజిబిలిటీ గురించి వాళ్ళే చెప్పాలి. బ్యాచులర్ ఫర్ షూర్. మరి ఏంటి మీ బుజ్జి ఎలా మిమ్మల్ని ప్రిపేర్ చేసింది ఇప్పుడు అన్నారు, చెప్పండి నాకు. మరి చెప్తున్నా కదండి, ఏంటంటే బుజ్జి డ్రైవ్స్ మీ క్రేజీ అనమాట. ఆమె చెప్పుద్ది, నువ్వు వెళ్ళేది మీట్ అయ్యేది ఎవరిని, అంజలి గారిన అమ్మాయినా, ఓకే నువ్వు ఫస్ట్ హెయిర్ కట్ చేంజ్ చేసుకో, ఎందుకంటే గర్ల్స్ లైక్ యూ టు సీ ఇన్ లాంగ్ హెయిర్, సో నీకు అవసరం లేదు, కట్ చేంజ్ చేసుకో అని చెప్పి. రైట్. సో అది ఎప్పుడు వద్దామని, ఇండియాకి ఎప్పుడు వద్దామని మీ ప్లాన్? సూన్ అండి, అంటే ఎగ్జాక్ట్లీ ఈ టైంకి వచ్చేయాలని ప్లాన్ అయితే లేదు. బట్ ఐ హ్యావ్ మై రూట్స్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లివ్ హియర్. లైక్ అబ్రాడ్లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం, కానీ ఐ కెన్ నెవర్ ఫీల్ లైక్ దట్ ఈస్ మై హోమ్ అండి. హోమ్ ఈజ్ హోమ్, దట్స్ ఇట్. ఇక్కడే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఐ మీన్ యూ కెన్ సీ ద థింగ్ ఇన్ మై రీల్స్ ఆల్సో. వాట్ ఎవర్ ఐఎమ్ మిస్సింగ్ ఐఎమ్ ప్రెజెంటింగ్ ఇన్ మై రీల్స్ అనుకుంటా. దట్ ఆ విలేజ్ నేటివిటీ, ఆ అమ్మ, ఇవన్నీ వాట్ ఎవర్ ఐఎమ్ మిస్సింగ్ నేను రీల్స్ ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. ఇరుదిష్టి పొరుదిష్టి ఎదుటి వదిలి దిష్టి పేరు చెప్పి లోపలికి వచ్చేయండి అమ్మా. కోళ్ళ పిల్ల మనవాడిని ముద్దుగా కన్నా అంటుంది. ఏమా ఇంట్లో కన్నాని పిలిస్తే కానీ బయట పిల్లకేమో బాగోదు. వదిని కోళ్ళ పిల్ల వచ్చింది కదా, సాయంత్రం సొత్తగా రాయి మనోళ్ళు అందరినీ తీసుకొచ్చి. ఆ పిల్లకి అప్పుడే పనులు చెప్పేస్తున్నావేంటే, అత్తవారింట్లో ఎద్దులా తినాలి, ముద్దులా పడుకోవాలి, కానీ చెప్పి పడుకొని ఆ పిల్లని పాపం అవన్నీ మీ మగవాళ్ళ కోసం పెట్టినవి. ఆడలు అలా ఇంట్లో కూర్చుంటే పనులు ఎక్కడవుతాయి. నువ్వు పదమ్మా, బయటికి వెళ్తున్నారా, నాకెందుకమ్మా చెప్పడం, భోజనానికి వచ్చేస్తారా. చికెన్ కర్రీ చాలా బాగా చేసామమ్మా, మళ్ళీ ఈసారి నుంచి కొద్దిగా ఉప్పు తక్కువేయమ్మా. నాకు మీ అత్తగారికి ఇద్దరికి బీపీలే కదా, చెప్పలేదా మీ అత్తగారు. ఇల్లు తిరిగి రమ్మంటే ఇల్లారని తిరిగి వచ్చేసినట్టు ఆ పిల్లని బయటకు తీసుకెళ్లరా అంటే గుడికి తీసుకెళ్ళి అప్పుడే తీసుకొచ్చేసేవారా. మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా ఫాదర్ స్కూల్ టీచర్గా చేసేవారండి, అండ్ అమ్మ హౌస్ వైఫ్, అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా కాకినాడే షిఫ్ట్ అయిపోయాము. నాకు బ్రదరు, సిస్టర్ వైజాగ్లో ఉంటారు, అండ్ అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాకినాడలో ఉంటారు, వదిన ఎంప్లాయీ, 2 కిడ్స్, వాళ్ళకి క్యూట్ కిడ్స్, 2 మహాలక్ష్మిలు. రైట్. కానీ మీ ఐ థింక్ అమ్మ సెంటిమెంట్ చాలా ఉన్నట్టుంది మీకు. అఫ్ కోర్స్ కదండి, అంటే బుక్ టైటిల్కి అమ్మని పెట్టడం గురించి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ యా, డెఫినెట్లీ ఎవ్రీబడి ఈజ్ కనెక్టెడ్ టు మామ్. నేను యంగర్ సన్ అండి, ఐఎమ్ ద యంగర్ సన్. మదర్స్కి పెద్ద సన్ తోటి పెద్ద డాటర్ తోటి ఉన్న రిలేషన్షిప్ వేరే, సెకండ్ వాళ్ళతో ఉన్నది వేరే ఉంటుంది. సెకండ్ వాళ్ళ దగ్గర ఒక చనువు,
ఉంటుంది. అంటే వీళ్ళకి బాగా ఎక్కువ తెలుసు. అవును. సో ఐ నో మోర్ అబౌట్ మై అమ్మ బెటర్ దెన్ మై బ్రదర్. అండ్ ఆమె కూడా ఏంటంటే బ్రదర్ ఉన్నప్పుడు ఒకలాగా, నేను ఉన్నప్పుడు ఒకలాగా, ఒక ఎలా పెంకితనం, ఒక అల్లరితనం ఉంటుంది అనమాట నా దగ్గర ఉన్నప్పుడు. ఏదైనా కావాలన్నా షీ కెన్ డైరెక్ట్లీ ఆస్క్. అండ్ నా దగ్గర ఉన్నంతసేపు మా అన్న భజన పడుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ అమ్మ. జయసుధ గారిది మహేష్ బాబు వెంకటేష్ బాబు సినిమా వచ్చింది, సీతమ్మ వాకిట్లో సినిమాలు టైప్ అనమాట అయితే. ఐ థింక్ అన్నదమ్ములున్న ఏ ఇద్దరైనా సరే ఆ సినిమా చూసినప్పుడు ఇది మా సినిమా అని ఫీల్ అయిపోతారు కదా. అతడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది కదండి, అందరూ కలిసి గుండమ్మ కథ సినిమా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ధర్మవరపు గారు వాళ్ళు ఇలా చూసుకుని, గిరిబాబు గారు ఇలా చూసుకుని మురిసిపోతూ ఉండి వెనకాల సుధా గారు వాళ్ళని చూసి ఇలా అంటారు. సేమ్ అలాగా ఏ సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు సినిమా వస్తున్నప్పుడు మదర్స్ అన్నమ్మలు అందరూ కూడా మనవడు, మా చిన్నోడు, మన పెద్దోడు. అవును. నైస్ లైక్ బెంచ్ మార్క్ సెట్ చేసేసారు ఫ్యామిలీస్కి ఒక 14 years బ్యాక్. నేను ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి. యాజ్ ఎ మదర్, ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు పెద్దగా అంత ప్రపంచం తెలియదు అమ్మాయికి. అసలు ఆ మదర్హుడ్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలియదు, ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోద్ది. సెకండ్ బేబీ వచ్చేటప్పటికి కొంత నాలెడ్జ్ వస్తుంది, ఆ మదర్హుడ్ని ఎంజాయ్ చేయడం తెలుస్తుంది. ఆ చంటి పిల్లల్ని అసలు ఎంత అపురూపం అనేది అప్పుడు ఫస్ట్ టైం ఏమో అంత ఆశ్చర్యం, ఏమీ తెలియని ప్రపంచం. సెకండ్ టైంకి నాలెడ్జ్ పెరగడం వల్ల దే విల్ ఎంజాయ్ దట్ మూమెంట్. నాకు నిజంగానే ఇది తెలియదు, ఎందుకంటే ఆబ్వియస్ అబ్బాయిగా నాకు తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నా పర్సెప్షన్ ఏంటంటే ఫస్ట్ టైం బేబీ పుట్టినప్పుడు మీరు చెప్పినట్టు ప్రతిదీ అపురూపం. అంటే అమ్మాయి హ్యాస్ ట్రాన్సిషన్, సడన్గా తన లైఫ్ చేంజ్ అయిపోద్ది అక్కడి నుంచి. సో ఏంటంటే ప్రతిదీ అపురూపంగా ఇప్పుడంటే రికార్డ్ చేసుకోవడం మొదలు పెట్టారు. దే యూస్ టు రికార్డ్ ఇన్ మెమరీ, ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు, ఫస్ట్ టైం ఎప్పుడు ఏం చేశారు అని చెప్పి. సెకండ్ వాళ్ళు వచ్చేసరికి దే గెట్ యూస్ టు ఇట్, లైక్ ఆల్రెడీ ఇవన్నీ తెలిసిపోతాయి. అండ్ ఆల్సో ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి ఒక 2-3 years గ్యాప్ ఉంటే ఎల్డర్ వన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సెకండ్ వన్. సో నాకు తెలిసి ఏంటంటే సెకండ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఉన్నంత ఉండదు, కానీ చిన్నప్పటి నుంచి అలా చూడడం వల్ల మాకు మేమే షైన్ అయిపోతాము అని. ఐ డోంట్ నో మీరు యంగర్ సన్ ఎల్డర్ డాటర్ నాకు తెలీదు, బట్ మాకేంటంటే మాకు మేమే షైన్ అయిపోయి విల్ గెట్ కంట్రోల్ ఓవర్ ద హౌస్ అనమాట. ఇంట్లో అందరికన్నా చిన్నాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామూలు జాదుగాళ్ళు ఉండరు. అదే చూడడానికి కామ్గా కనపడతారు, చేసే పనులన్నీ చక్కగా చేస్తారు. లేదండి, నీకు కామ్గా కనిపించను, చేసేది అల్లరిగానే ఉంటాను. గిల్టీ హ్యాస్ చార్జ్డ్. ట్రూ. అక్కడ ఏం చేస్తున్నారు యాక్చువల్లీ? బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. చెప్పాను కదా 6-7 years అయిపోయింది. 9 to 5 జాబ్. వర్క్ కల్చర్ బాగుంటుందండి యూరోప్లో. ఐ థింక్ దట్స్ రీజన్ మన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. పర్సనల్ లైఫ్కి వర్కింగ్ లైఫ్కి బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సపోజ్ అపాయింట్మెంట్, డాక్టర్ అపాయింట్మెంట్ ఉండింది మీకు మధ్యలో, వర్క్ మధ్యలో 12 to 1, 2 to 3 ఉందనుకోండి, డైరెక్ట్గా 2 to 3 నాకు అపాయింట్మెంట్ ఉంది, ఐ హ్యావ్ టు గో అంటారు. మా పిల్లల్ని పిక్ చేసుకోవాలి 4 o'clock అంటే మీటింగ్ ఉన్నా సరే హ్యావ్ టు గో, మా పిల్లల్ని పిక్ చేసుకోవాలి, ఐ కాంట్ అటెండ్ దిస్ మీటింగ్ అని చెప్తారు. యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా అండి. చాలా చాలా నార్మల్గా, చాలా క్యాజువల్గా. ఒక ప్రొడక్షన్ ఇష్యూ జరుగుతూ ఉంటుంది, ఒక చాలా సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటుంది, అందరూ మీటింగ్లో ఉంటారు. వీడు వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలంటే ఐఎమ్ డ్రాపింగ్ ఆఫ్, మా పిల్లల్ని తీసుకురావాలి, లేకపోతే ఐఎమ్ డ్రాపింగ్ ఆఫ్, మా వైఫ్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ అయిపోయిన అంబులెన్స్ నుంచి కూడా కాల్స్ అటెండ్ అయిపోతాం మేము. లైక్ ఐ వర్క్ హియర్, నేను చూశాను. మనకి ఏంటంటే మనకు ఒక మైండ్ సెట్లో ఒక నేచర్ ఏంటంటే ఎదుటి వాళ్ళని నో చెప్పడం చేత కాదు, అస్సలు నిజాలు చెప్పడం మనకి చేతనైనా కానీ చెప్తే అవతలవాడు ఏమనేసుకుంటాడు అని. నేను ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఆ ఇండియన్ బుద్ధి పోదనమాట నాకు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక 1 hour నాది అపాయింట్మెంట్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇది చెప్దామా లేకపోతే లంచ్ బ్రేక్లో పెట్టుకుందామా అని ఆలోచిస్తాను అనమాట. అంటే వాళ్ళు ఏమనేసుకుంటారో అని వాళ్ళ గురించి నేనే. బట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా బాగుంటుందండి యూరోప్లో. అబ్రాడ్ వెళ్ళి ఇండియాకి వచ్చిన ప్రతి వాళ్ళు ఫస్ట్ బాధపడేది ఎక్కడ అంటే, డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేది హైజీన్నెస్ ఒకటి, ఈ రోడ్లు, ట్రాఫిక్, డిసిప్లిన్ లేకపోవడం, ఇదంతా చూసి చాలా బాధపడుతుంటారు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఎప్పుడవుతుందా అని ఫీల్ అవుతుంటారు. అలా మీరు ఫీల్ అయిన సందర్భం అంటే ఏం చెప్తారు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ? అది అనిపించలేదండి నాకు, అసలు ఎప్పుడూ అనిపించదు. నేను చెప్పాను కదా, ఐ నెవర్ ఫీల్ లైక్ బిలాంగింగ్ అనేది నాది ఇదే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన ఇన్స్టెంట్గా అడాప్ట్ అయిపోతాను నేను. ఇప్పుడంటే ఫ్రీక్వెంట్గా 6 monthsకి ఒకసారి ట్రావెల్ చేస్తున్నాను, కానీ కోవిడ్ టైంలో అంతకుముందు
2 ఇయర్స్కి ఒకసారి వచ్చానండి. 2 ఇయర్స్ అక్కడే ఉండిపోతే ఆబ్వియస్గా యూ వుడ్ హావ్ బీన్ దేర్ టు యూరోప్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు రోడ్స్ క్లీన్గా ఉంటాయి, టైమింగ్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు 9 అంటే 9 షార్. నాకు ఐ వాజ్ గెటింగ్ యాంగ్షియస్ అనమాట. కింద పార్కింగ్లో ఉన్నాం మేము, మేము వెయిట్ చేస్తున్నాం, టైం 8:58 అవుతుంది. ఐ వాజ్ గెటింగ్ యాంగ్షియస్ అనమాట. అని చెప్పండి టైంకి వెళ్ళాలి అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో ఆ టైమింగ్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా పాటించకపోతే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరైనా కలవాలి అంటే 10కి కలుద్దామని చెప్తే నేను వెళ్ళి 10కి వెళ్ళిపోతాను, వాళ్ళు 10:30కి వస్తారనమాట. అది అంటే అదే నువ్వు ఇండియాలో ఉన్నావు కదా ఇండియన్ పంక్చువాలిటీ అని చెప్తారనమాట. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఆర్ ఎనీ వన్, బట్ ఐ థింక్ మనకి ఇది అలవాటు. అదొకటి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇంకా క్లీన్లీనెస్ వాటి గురించి కంప్లైంట్ చేయడం, నేనేమో అక్కడ పుట్టి పెరగలేదండి. నేను ఇక్కడ పుట్టి పెరిగింది, మన లోకల్లో పుట్టి పెరిగింది. ఐ నో హౌ దీస్ థింగ్స్ వర్క్స్.